బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఎన్టీవీ జర్నలిస్ట్కి బెయిల్ మంజూరు చేశారు. ఇటు దొంతు రమేష్ అలాగే సుధీర్కి బెయిల్ ఇచ్చినట్టు నాంపల్లి కోర్టు చెప్పుకొస్తుంది. ఇటు ఇద్దరు పాస్పోర్ట్లు సరెండర్ చేయాలని ఆదేశాలని జారీ చేశారు. ఇటు పర్మిషన్ లేకుండా హైదరాబాద్ నుంచి వెళ్ళొద్దంటూ ఇటు షరతులు పెట్టారు. ఒక మంత్రి అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇష్యూలో ఇద్దరిని అరెస్ట్ చేశారు సిట్. బాధితులు ఎవరు స్టేట్మెంట్స్ ఇవ్వలేదన్న జర్నలిస్టుల తరఫున లాయర్. ఇటు సిసిఎస్ పోలీసులు రిమాండ్కు తీసుకోవాలని అభ్యర్థన ఇటు కోర్టుకు పెట్టారు. కానీ కోర్టు దాన్ని తిరస్కరించింది. 20,000 లెక్కన 2 పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది. మమ్మల్ని చేయని తప్పుకు అరెస్ట్ చేస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసింది అంటూ ఇటు దొంతు రమేష్ చెప్పుకొచ్చాడు. 24 గంటలు మానసిక క్షోభకు గురి చేసింది అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒకసారి దొంతు రమేష్ ఏం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వానికి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. కానీ ఏ వర్కింగ్ జర్నలిస్టును కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్టులను చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి 24 గంటలు మానసిక క్షోభకు గురి చేశారు. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. కానీ ఏ వర్కింగ్ జర్నలిస్టును కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్టులను చేయని తప్పుకు తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏ వర్కింగ్ జర్నలిస్ట్ని కూడా ఎవరు అరెస్ట్ చేయలేదు గతంలో కూడా. కానీ యూట్యూబ్ జర్నలిస్ట్ని చేశారేమో చిన్న చితక వాళ్ళని. కానీ వర్కింగ్ జర్నలిస్టులని మాత్రం ఇదే మొదటిసారి చేయడం. 24 గంటలు కూడా మాకు మానసిక క్షోభకు గురి చేసింది ఈ సిట్యువేషన్ అంటూ ఇటు దొంతు రమేష్, ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్, ఆయన తన ఫ్యామిలీతోని ఇటు వేరే ఒక సిటీకి వెళ్దామని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఎయిర్పోర్ట్లో ఆయనని రాత్రి వేళ అరెస్ట్ చేశారు. ఇటు సుధీర్ని కూడా రాత్రి వేళ అరెస్ట్ చేశారు. ఇటు చారిని కూడా రాత్రి వేళ అరెస్ట్ చేశారు. అసలు ఎన్టీవీలో ఆఫ్ ద రికార్డ్ అనే ఒక ప్రోగ్రాంలో ఇటు ఒక సదరు కాంగ్రెస్కి సంబంధించిన ఒక మంత్రి అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్, మహిళా ఆఫీసర్కి కొంత వ్యవహారం నడుస్తుంది వారి ఇద్దరి మధ్య అంటూ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన దానిపై ఇటు ఐఏఎస్కి సంబంధించిన ఒక అసోసియేషన్, ఒక గ్రూప్ వాళ్ళు ఒక కంప్లైంట్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఒక సిట్ని ఫామ్ చేశారు. ఒక సిట్ని ఫామ్ చేయాల్సిన అవసరం ఏముంది? అర్ధరాత్రి వీళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీతో పాటు వెళ్తున్న దొంతు రమేష్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ప్రస్తుతానికి ఇటు వీళ్ళకి బెయిల్ మంజూరు చేసింది ఇటు నాంపల్లి కోర్టు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, కోర్టు ఎలాంటి కండిషన్స్ మీద ఇచ్చింది? కోర్టు సిట్ని ఎందుకు ఏర్పాటు చేశారని మనం క్వశ్చన్ చేసిందా? ఎగ్జాక్ట్ అంటే దొంతు రమేష్ రాత్రి మాట్లాడారు. బెయిల్ వచ్చిన తర్వాత 20,000 పూచీకత్తు తోటి కోర్టు జడ్జి ముందు హాజరుపరచడంతో బెయిల్ తిరస్కరించారు. ఎందుకంటే వీళ్ళ తరఫు నుంచి న్యాయవాది స్ట్రాంగ్ గా వాదించారు. ఎక్కడ కూడా వీళ్ళ పైన పెట్టినటువంటి కేసులు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు జరిగినటువంటి దానికి అనేటువంటిది వీళ్ళు గట్టి వాదనలు వినిపించారు. దాంతో పాటు బాధితులు అని చెప్పుకుంటున్నటువంటి వారు ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు, ఇంతవరకు డైరెక్ట్ గా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా అనేటువంటి వాదనను జడ్జి ముందు వినిపించడంతో జడ్జి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారని చెప్పారు. కానీ పెట్టినటువంటి సెక్షన్లు కానీ వీరిని రిమాండ్కి తరలించాలనేటువంటి చేసినటువంటి ప్రయత్నం కానీ జడ్జి అనుకూలించలేదు. 20,000 పూచీకత్తుతో వెంటనే ఇద్దరు సంబంధించినటువంటి దానిపైన పూచీకత్తు తీసుకుని ఇద్దరిని బెయిల్పై విడుదల చేశారు. కాకపోతే వీళ్ళ పాస్పోర్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. సిటీ విడిచి వెళ్ళొద్దు అనేటువంటి ఆంక్షలు విధించారు. వీళ్ళకు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నగరం బయటికి వెళ్ళాలి, తర్వాత విదేశాలకు వెళ్ళొద్దు అంటూ పాస్పోర్ట్స్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా అసహనం వ్యక్తం చేశారు. గతంలో యూట్యూబ్ జర్నలిస్టుల పైన
అక్రమ అరెస్టులు జరిగాయి. కానీ వర్కింగ్ జర్నలిస్టుల పైన ఎక్కడ కూడా అరెస్టులు జరగలేదు, అదుపులోకి తీసుకోలేదు. 24 గంటలు మానసిక క్షోభకు గురి చేశారనేటువంటిది దొంతు రమేష్ చెప్పారు. ఇద్దరు, దొంతు రమేష్ అండ్ సుధీర్, ఇద్దరికైతే రాత్రి బెయిల్ వచ్చింది. ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుంది నిన్న. వాస్తవానికి చెప్పాలంటే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఒక హై టెన్షన్ వాతావరణం. జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్టులు, కొద్దిమంది రాజకీయ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. వీరి అరెస్టుకి సంబంధించిన అక్రమ అరెస్ట్ అంటూ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తానికి నిన్న బెయిల్ రావడంతో కాస్త హ్యాపీగా ఫీల్ అయినటువంటి పరిస్థితి. కాకపోతే 24 గంటలకు మానసిక క్షోభకు గురి చేసింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి చర్యలను మానుకోవాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మొత్తానికైతే రాత్రి ఇద్దరు కూడా బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే కాకపోతే దీనికి గల కారణం మనం తెలిసిందే. ఒక మహిళా ఐఏఎస్ అధికారికి, ఒక మంత్రికి సంబంధించినటువంటి విషయంలో చేసినటువంటి స్టోరీ విషయంలో వీళ్ళు అరెస్ట్ అయ్యారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుదీర్ఘమైనటువంటి విచారణ చేశారు. అడ్డదిడ్డమైనటువంటి క్వశ్చన్స్ వేశారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు దొంతు రమేష్ గాని, సుధీర్ గాని. వీళ్ళకి సంబంధించినటువంటి నిన్ననే మరొక జర్నలిస్ట్ చారిని వదిలిపెట్టినప్పటికీ కూడా వీళ్ళిద్దరిని మాత్రం రాత్రి వరకు జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి చర్చ జరిగింది. చివరికి వీళ్ళ తరఫు న్యాయవాదితో వీళ్ళు బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ మధు, దీనికి సంబంధించి కాంగ్రెస్ నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం పూర్తి మద్దతు తెలిపారు జర్నలిస్టులకు. ఈ అరెస్టు విషయం కరెక్ట్ కాదు. ఇది ఒక రాష్ట్రంలో ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసే పరిస్థితి ఉంటుంది. పొలిటికల్ గా వద్దు, మానుకోవాలి, ఇది కరెక్ట్ కాదు. నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేది ఉండే. ఎన్టీవీలో వచ్చిన కథనాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. కరెక్ట్ కాదు, కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఫ్యూచర్ లో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మంచిది కాదనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఓవరాల్ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది మంత్రులున్నా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నా, ఇంతమంది నాయకులున్నా, ఇదే టీవీ చర్చలలో పాల్గొనేటువంటి ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులున్నా ఒక్కరూ ఇంతవరకు రెస్పాండ్ కాలేదు, ఒక్క జగ్గారెడ్డి మినహాయించి. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇంకా మాజీ మంత్రి తలసాని, ముఠా గోపాల్ ఎమ్మెల్యే, వీళ్ళంతా కూడా ఓపెన్ గా రెస్పాండ్ అయ్యారు. మాధవరం కృష్ణారావు, వీళ్ళంతా మద్దతుగా నిలిపే ప్రయత్నం చేశారు జర్నలిస్టులకి జరుగుతున్నటువంటి చర్యలను. తర్వాత ఆంధ్రప్రదేశ్ వైసీపీ సంబంధించినటువంటి అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మిగతా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు నాయకులంతగా. మిగతా ఎవరు కూడా పెద్దగా మాట్లాడినటువంటి సందర్భం లేదు. మిగతా జర్నలిస్టులు, తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, అన్ని జర్నలిస్ట్ సంఘాలు మద్దతు తెలిపారు జర్నలిస్టులకు. అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో మంచిది కాదని వారికి సంఘీభావం తెలిపిన పరిస్థితి అవుతుంది. కాకపోతే కాంగ్రెస్ నుంచి ఎవరు మాట్లాడకపోవడం అనేటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు జనవరి 15న ఇటు 14th అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్, ఇటు నాంపల్లికి సంబంధించిన కోర్టు మొత్తానికైతే ఇటు దొంతు రమేష్ అలాగే సుధీర్ వీళ్ళిద్దరికీ కూడా బెయిల్నిచ్చింది. కానీ 24 గంటలు మానసిక క్షోభని అనుభవించాము మేము. తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా ఏ జర్నలిస్టులకి కాలేదు. యూట్యూబర్స్కి ఎప్పుడైనా జరిగిందేమో, కానీ అరాకొరాగా ఇలా వర్కింగ్ జర్నలిస్టులకు మాత్రం ఎప్పుడు ఇలాంటి సంఘటన, ఎప్పుడు ఇలా ఫేస్ చేయాల్సిన అవసరం పడలేదంటూ వాళ్ళిద్దరు చెప్పుకొచ్చారు. 20,000 పూచీకత్తుతోని వాళ్ళిద్దరికీ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అలాగే వాళ్ళ పాస్పోర్ట్స్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా చెప్పుకొచ్చింది. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు కోటి గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా మ్యాజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచే ముందు ఇటు వాళ్ళ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇటు జనవరి 13 మంగళవారం రాత్రి వేళ ఇటు తెలంగాణ పోలీసులు ఈ ముగ్గురిని, ఇటు దొంతు రమేష్ ఆయనని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర తన ఫ్యామిలీతో పాటు ఒక వెకేషన్కి వెళ్తున్న సమయంలో తనని అరెస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇటు రిపోర్టర్స్ మనం